ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. ఈ యొక్క వాగ్దానము దావీదుకి నాతాను ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానము. దేవుడు నాతాను ప్రవక్తను దావీదు యొద్దకు పంపించి, నీవు దావీదుని భయపడవద్దని చెప్పి, దావీదుకి ఉన్నటువంటి శత్రువుల మీద దావీదుకి విజయాన్ని కలుగు చేస్తానని చెప్పినటువంటి వాగ్దానము ఇది. ఈ యొక్క వాగ్దానంలో మనం గ్రహించినట్లయితే, దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు దావీదుని కాపాడుకుంటూనే వచ్చాడు. ఆయన రెక్కల కింద భద్రం చేసుకుంటూనే వచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో మొట్టమొదట దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఏ పని చేయాలనుకున్నా సరే ముందు దేవుని యొద్ద విచారణ చేశాడు. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేశాడో దేవుడు ఆ పని జరిగించమంటే జరిగించేవాడు, లేదు అంటే అక్కడికక్కడికి ఆగిపోయేవాడు. ఆ విధముగా ప్రతి ఒక్క విషయంలో ఏ పని చేసినా సరే దావీదు దేవుని యొద్ద విచారణ చేసి మాత్రమే ముందడుగు వేసేవాడు. మరి ఆ విధముగా దేవునికి ఎంతో దగ్గరైనటువంటి దావీదుని దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. శత్రువు పైన జయాన్ని కలుగు చేసి ఉన్నాడు. అది చిన్నప్పటి నుంచే గొలియాతు మొదలుకొని సౌలు రాజు వరకు కూడా ఎంతగానో దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. మరి అదే విధముగా ఈ దినమున దావీదుతో ప్రమాణం చేసిన దేవుడు, దావీదుకి వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున నీతో కూడా చెప్తూ ఉన్నాడు. ఈ దినమున నీ శత్రువు నీ ఎదుట నిలవలేక నీ దగ్గర నుంచి వెళ్ళిపోబోతూ ఉన్నారు. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సహా సైతముకు నీకు మిత్రులుగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా మొట్టమొదట నువ్వు చేయవలసిన పని దావీదు వలె నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని జరిగించాలా వద్దా అని ఒక్కసారి మోకరించి దేవుని చిత్తమేంటో అడిగి చూడు. దేవుడు నీ శత్రువు మీద నీకు విజయాన్ని ఇచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి అశాంతిని తీసివేసి సమాధానాన్ని కలుగు చేసి ఉన్నాడు, నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఉన్నటువంటి సమాధానాన్ని ఇంకా నువ్వు పెంపార చేసుకోవాలి అంటే దేవునికి ప్రార్థించు, ఆయన చిత్తమేంటో తెలుసుకో. ఆ తరువాత నువ్వు ఏ పని చేయాలన్నా దానిలో ముందడుగు వెయ్యి. అప్పుడు దేవుడు నీకు నీ శత్రువు పైన విజయాన్ని ఇస్తాడు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అదే ప్రదేశంలో అదే జనులందరి మధ్యలో తలెత్తుకునేలాగా దేవుడు చేసి నీ జీవితంలో నీకు నెమ్మది కలుగు చేయనుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరికి మీ యొక్క అరుణోదయ దర్శనముతో కుమ్మరించినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరిచి ఆశీర్వదించండి. దావీదు వలె ప్రతి ఒక్కరు నాయనా ఏ పని చేయాలనుకున్నా ప్రతి ఒక్క విషయంలో నాయన మీ చిత్తమేంటో అడిగి తెలుసుకొని నేను ముందడుగు వేయువారిగా అట్టి మనసును జ్ఞానమును దయచేయండి. మీ పైన ఆధారపడి జీవించే మనసును ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం దేవ. శత్రువుతో పోరాడి నేను అలసిపోతున్న వారి ప్రాణాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలసి ఉన్న వారి ప్రాణమును తృప్తిపరచువాడవు కదా తండ్రి. అట్టి యొక్క ఆశను తృప్తిని వారి కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవ. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించయ్యా. బలహీనలకు బలం చేకూర్చండి తండ్రి. రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఎంతో మంది యవన బిడ్డలు తండ్రి నేను వ్యసనాలకు బానిసైపోయి నాయన కుటుంబాల్లో అల్లకల్లోలా సృష్టిస్తూ ఉంటుండగా మీకు దూరం అయిపోతూ ఉంటుండగా తండ్రి అట్టి వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తుల చుట్టూ మీకు కంచె వేసి కాపాడమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. నాయన ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి తండ్రి నన్ను దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవ. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం దేవ. వివాహాలు జరిగించండి, తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి దేవ. నేను ఎంతమంది ఈ దినమున మీ కోసం మీ
చిత్తం ఏంటో అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము పరీక్షలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, పరీక్షల్లో మంచి విజయం వారికి చేకూర్చమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.